క్యారెక్టర్ బిల్డప్ చేయడం కష్టం, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చాలా సులభం. ఇప్పుడు జగన్ విషయంలో క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి దానికి మీడియా, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీతోనే నడిపారు, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు గారు కిందసారి 2019లో ఓటమి తర్వాత ఆంధ్రాలో ఎన్ని రోజులు ఉన్నారు, హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఎప్పుడన్నా వార్తలు చూసామా? కరోనా టైంలో ఆయన ఎక్కడున్నారు? ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారా? మధ్యలో వీడియో కాన్ఫరెన్స్లు, ఫోన్ కాన్ఫరెన్స్లే కదా. అట్లాగే అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోయి హైదరాబాద్ సోమవారం మధ్యాహ్నం వచ్చేవాళ్ళే కదా, ఓపెన్ సీక్రెట్ కదా. బట్ అప్పుడు చంద్రబాబు ఒకటోసారి వెళ్ళారు, రెండోసారి వెళ్ళారు, మూడోసారి వెళ్ళారని రాశారా? పోనీ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్నిసార్లు వెళ్ళారు, అన్నిసార్లు వెళ్ళారని రాశారా? జగన్ సీఎంగా ఉన్నప్పుడు కంప్లీట్గా తన తాడేపల్లిలోనే ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అప్పుడు కూడా చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా అటు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సాఫా సీఎం అయ్యాక ఆయన బయటికి వెళ్ళట్లేదు, హైదరాబాద్కి పెద్దగా వెళ్ళట్లేదు. వెళ్తున్నారు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తున్నారు, లేదా అసలు ఆయన అక్కడికి వెళ్తున్నారు లేదో కూడా చెప్పేటటువంటి ఇదైతే ఉండదు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు, ఇది 10వసారి, 11వసారి, 12వసారి. ఇవాళ రాసిన వార్త ఏంటంటే మళ్ళీ బెంగళూరుకి వైకాపా అధ్యక్షుడు జగన్ శుక్రవారం సాయంత్రం బెంగళూరుకి వెళ్ళారు. మంగళవారం ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు. 3 రోజుల్లోనే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళారు. జూన్లో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి జగన్ బెంగళూరుకి వెళ్ళడం ఇది 18వసారి. 18 ఏంది, 200వసారి. ఆయన ఇంటికి ఆయన పోతాడు, వెళ్తూ ఉంటాడు, ఇక్కడ పార్టీ కార్యకలాపాలు నడుపుతూ ఉంటాడు. అదొక పెద్ద, అంటే అదొక సైకలాజికల్ ఒకటి ఫిక్స్ చేయాలన్నమాట. అతనిది ఈ రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేటటువంటి వ్యవహారం. ఇది ఈ మానసిక యుద్ధం లేదా మానసిక పరమైనటువంటి ఈ కల్పన అన్నది ఆంధ్రాకి బలమో శాపమో కాలం నిర్ణయించాలి.